కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన యువత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ. ట్యావన్ ఫిషింగ్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐటీఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. అదేవిధంగా ఉదయం 9 గంటల నుండి స్థానిక విజయ రెసిడెన్సీలో జన సైనికులు, వీర మహిళలు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ఒక సెకండ్ కూర్చుని డాక్టర్ నవీన మధ్యలోకి వచ్చినా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చొప్ప పోకా గారికి ఐక్యరాజ్య దెబ్బతిన్నది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలి, దేశంలోనే ఉత్తమమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నానుడితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, వ్యవసాయదారులు అందరూ కూడా బాగుండాలి, వ్యవసాయాలు బాగుండాలి, వ్యవసాయ పంట రాబడులు బాగుండాలి. అదేవిధంగా మహిళలు కానీ యువతకు కానీ మంచి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే వారి కూటమి ఏర్పాటులో ఏ రకమైనటువంటి కీలక భాగస్వామ్యం
పోషించారో అదే కూటమి భాగస్వామ్యంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనకి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు అధ్యక్షతన ఎన్డీఏ మూడవసారి రావడానికి కీలకమైనటువంటి భూమిక పవన్ కళ్యాణ్ గారు కూడా పోషించడం మన ఆంధ్రులందరికీ కూడా తెలుగు వారందరూ కూడా గర్వకారణం. ఇది దేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడే విధంగా ఆంధ్ర రాష్ట్రం వేసినటువంటి ప్రతి ఓటు కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమం జరగడం అన్నది చాలా గొప్ప విషయం. ఈరోజు కేంద్రం కూడా అన్ని రకాలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కీలక పాత్ర వహిస్తూ వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడే విధంగా వారి భగవంతుడు మరింత మంచి జీవితాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ జన సైనికులు వీర మహిళల తరపున వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జనసేన యువత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనందదాయకమని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన రాష్ట్ర నాయకులు పీలా రామకృష్ణ అన్నారు. ఈ మేరకు నవసేన బాగ్ నుండి సింధియా వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. టీం రాజకీయ మాదిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన కాలుష్య నివారణకు ఈ మౌన మహోత్సవం బాగా ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలో కూటమి కార్యకర్త ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు. మొక్క కదా తీసేస్తే పేక్ కోసం అని చెప్పాడు కదా మన మొక్క కదా తీసుకుని అంతే వెనక్కి వెనక్కి అది కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగుంది, పొల్యూషన్కి సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఒక అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్గా చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదట అసెంబ్లీలో ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం, ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం, మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం, మరలా త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ బౌల్ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌల్ ఏరియాలో డెఫినెట్గా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు డెఫినెట్గా ఉంటాయని ఆ రోజు సమాధానం ఉండడం సంతోషం. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవడం సంతోషం. వారి మరిన్ని జన్మదినాలు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి
కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ, హార్టికల్చర్ జీవీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ, మా జన సైనికులు కానీ, మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చే కంట 2 నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానానికి అత్యంత దగ్గర ఉండేది పర్యావరణం పరిరక్షించాలని. అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక 2 నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, జీవీఎంసీ వారితో నిరంతరం, హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం, ఏ రకమైన మొక్కలు నాటాలో అనేది వాళ్ళని అడగడం, తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మరీ ముఖ్యంగా టీం రాజకీయం వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలి అంటే, గత 5 ఏళ్ళుగా కూడా వైసీపీ చేస్తున్న ఏ రకంగా అరాచకం చేశాడు, ఏ రకంగా దోపిడీ చేశాడు అనేది సోషల్ మీడియాలో థ్రెడ్స్ కింద వేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని నిరంతరం నెటిజన్లందరికీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అడాప్షన్ అనేది ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలే చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఎయిర్పోర్ట్ దగ్గర కానీ చాలా చూస్తే ఎక్కడ పొలిటికల్ పార్టీ కూడా ఈ టైప్ ఆఫ్ అడాప్షన్ కార్యక్రమం చేయలేదు. జనసేన పార్టీ ఇందులో కూడా పైనియర్ అయ్యి ఈ యొక్క అడాప్షన్ తీసుకుంటూ ఇలాంటి మరింత ముందుకెళ్ళి మరి ఎందాక చెప్తా ఉన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బీచ్ రోడ్లో ఉన్నది, మిగతాది ఎక్కడ ఉన్నాయి చూడండి అని. సో వాటిని కూడా మేము తీసుకొని వాటిని కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పి జనసేన పార్టీ గారి ఆశయానికి మేము ఊపిరేయి అని ఒక ఆశయాన్ని నెరవేరుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విజయవాడలో పురంధేశ్వరితో కేఎన్ఆర్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు మరియు బీజేపీ సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు విజయవాడ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయ్యారు. గాజువాక సమస్యలు వారి దృష్టికి తీసుకుని వెళ్లారని కేఎన్ఆర్ చెప్పారు. ఎన్నికల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసిన నాయకులను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దానికే మనకి ఒక 60-65 లక్షలు రావాలి, 60,000 రావాలి, 60,000 రావాలి. 50 లక్షలు లక్షంతో ఖచ్చితంగా 60,000 తీసుకుంటాం. శ్రావణ ఫిషింగ్ లో శుక్రవారం సాయంత్రం ఎసిటాన్ లైడ్ విషవాయువు పీల్చి అస్వస్థకు గురైన బాధితులను శ్రావణ ఫిషింగ్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకులు ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం శ్రావణ ఫిషింగ్ లో ఎసిటాన్ లైడ్ విషవాయువు కార్మికులు పీల్చి ప్రమాదానికి గురయ్యారని, వారిని ప్రథమ చికిత్స కోసం సింహగిరి హాస్పిటల్ తరలించారని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం స్పందించి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. 20 గంటలు గడుస్తున్నా కంపెనీ యాజమాన్యం, కుటుంబ సభ్యులు కలిసి భరోసా ఇవ్వలేదని, కనీసం యాజమాన్యం వచ్చి కార్మికుల పరిస్థితి అడిగి తెలుసుకోలేదని, దీనివల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. శ్రావణ ఫిషింగ్ యాజమాన్యం స్పందించిన తీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అలాగే కార్మికులకు పరిశ్రమలో భద్రత లేకుండా పోయిందని, జిల్లాలో ఉన్న పరిశ్రమలపై భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి అక్కడే నేను ఎలాగా ఎన్నటి మీదకి వచ్చి ఇలాగ వచ్చి వాళ్ళతో సెలవుగా ఉన్నారండి. ఇంకోటి
ఇద్దరు అదేది యూరిన్ లిస్ట్ ఏది బి లక్ష్మి రాసుకున్నారు కదా. జి లక్ష్మి, జి కుమారి, జి రాము, జి లత అండి. నిన్న సాయంత్రం 5 గంటలకి శ్రావణి షిప్పింగ్లో యాసిడ్ లైడ్ అనేటువంటిది విష పదార్థం ఈ మందులకు ఏదైతే ఓడుతారో ఆ మందులు ఓడేటటువంటి పౌడర్, ఆ పౌడర్ విష పదార్థం ఏదైతే ప్యాకింగ్లు ఉన్నాయో ఆ ప్యాకింగ్లు ఓపెన్ అయ్యి ఆ విషవాయుగా తయారయ్యి అది 5గురికి అస్వస్థగా తయారు చేసింది. ఈ 5గురిని ఇమ్మీడియట్లీగా సింహగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన ఈ రోజు వరకు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవరైతే ఆడవాళ్ళకు అస్వస్థతలకు గురి అయ్యారో వాళ్ళ భర్తలు, అలాగే భర్తలు అయిన దానికి భార్య అని వాళ్ళ కుటుంబ సభ్యులను ఈ రోజు వరకు కూడా ఆ హాస్పిటల్లో లోపలికి వాళ్ళ యొక్క పేరెంట్స్ని చూపించడం జరగట్లేదు. రెండోది రాత్రి 11:45 ఎస్పీ కలెక్టర్ గారు స్పందించిన తర్వాతే లోకల్లో ఉన్నటువంటి సింహగిరి హాస్పిటల్ తీసుకుని పోయారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం పేరుతోటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ అవుటర్స్ని కానీ లోపలికి వెళ్ళవకుండా నిర్బంధించి పోలీసు వారిని సెక్యూరిటీ వారిని పెట్టి నిర్బంధించి వాళ్ళ పర్సన్స్ కూడా చూడడానికి అవకాశం ఉన్న పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి ఒక సూపర్వైజర్ మాత్రం గోవింద్ అనే సూపర్వైజర్ మాత్రమే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ కూడా సరైనటువంటి స్పందన లేదు. వాళ్ళు పేరెంట్స్ కూడా ధైర్యం కల్పించేటటువంటి అక్కడికి వచ్చి మేనేజ్మెంట్ కూడా ధైర్యం అనేది కల్పించేటటువంటి మాటలు చెప్పట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ అక్కడ రావాలి. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్కి మనోధైర్యాన్ని కల్పించాలి. దాంతోపాటు ఇప్పుడు ఇది ఎవరైతే ఈ కాలుష్యం నివారణకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో, కంట్రోల్ బోర్డు ఉందో, వాళ్ళు ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఆ ఘటనా స్థలానికి పోలేదు. అలాగే డ్రగ్స్ అండ్ వీళ్ళు కూడా ఆ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు పోలేదు. అక్కడ సేఫ్టీ లేదు. రెండవది ఆ మేనేజ్మెంట్ కూడా ఈ మనుషుల పట్ల భయకాతరిగా ఉన్నారు. మనుషుల యొక్క అస్వస్థత గురయ్యి ఆందోళన చెందుతూ ఉంటే సరైనటువంటి స్పందన మేనేజ్మెంట్ తరపు నుంచి రాలేదు. అది వెంటనే చేయమని ఏఐటీసీగా సత్యనారాయణ, నా పేరు కస్టడీ సత్యనారాయణ, ఏఐటీసీ జిల్లా కార్యదర్శిని నేను డిమాండ్ చేస్తాను. మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని, మనం ఉన్నా లేకున్నా 100 ఏళ్లు ఉండేటట్లుగా చెట్లను నాటాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నట్లుగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు నంగిర నరపాడు జెడ్పీ హై స్కూల్లో ఆదివారం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారు. మొక్కల వల్ల పచ్చదనం, ఔషధం, ఆరోగ్యంతో పాటు అనేక ఔషధ విలువలు కూడా కలిగి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు, జనసేన విశాఖ ఉమ్మడి జిల్లాల పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మీరే వేసి చూసుకోండి ఎంత అది కూడా లేకుండా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న, ఈరోజు, రేపు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని వారి పిలుపు మేరకు ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ నివారణ చేయాలన్న ఒక తలంపుతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ ఏరటం, అలాగే వీధులు తొడవటం కానీ, కుళ్ళు కాలువలు తొడవటం కానీ, రోడ్ల పక్క తుప్పలుంటే కొట్టడం కానీ, అలాగే పుట్టినప్పటి నుంచి మనిషి పోయే కట్టి కాలే వరకు అంటారు. ఎన్నో కట్టెలు కాలుస్తున్నాం, చెట్లు కొడుతున్నాం. ఆ రేంజ్లో చెట్లు మొక్కలు నాటడం లేదు అని చెప్పి ఆయన లెక్కలతో సహా చెప్పి, ఈ రేపు ఒక నెల కాలంలో కార్తీక మాసం పూర్తయ్యే లోపు 1,000,000 మొక్కలు నాటాలన్న ఒక సంకల్పంతో వారు తీసుకున్న ఈ యజ్ఞంలో పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ శ్రేణులు, ప్రభుత్వం పెద్ద ఎత్తున బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది వరకు డబ్బులు ఖర్చు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుని అవి ఇవి చేసి కేక్ కట్ చేసుకునే కార్యక్రమాలు ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టకండి, సమాజానికి ఉపయోగపడే వచ్చే కార్యక్రమాలు చేయండి అని చెప్పి పిలిచిన మీదట ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, అటవీ శాఖ ద్వారా మొక్కలు వారే సమకూర్చారు. మరి ఇవాళ చేస్తామన్నా, మరి మా స్థానిక కార్పొరేటర్ గారు, మా స్థానిక సీనియర్ నాయకులు గిందల రమణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మా కార్పొరేటర్ ముల్లి ముత్యాల గారికి, గిందల రమణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాలతో, మంచి అష్టవీర్యాలతో మరి ఆయన ఎప్పుడు కూడా ఇంకా ప్రజలకి మంచి మేలైన పరిపాలన ఇస్తారని, మనని ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనందరూ సదా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలు కానీ, మా పంచాయతీలో ఉన్న కానీ, మా వార్డులో ఉన్న కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది మరొక్కసారి నేను మా గ్రామం తరపున, మా స్కూల్ తరపున చెప్పడం జరుగుతుంది. అలాగే జై పవన్ కళ్యాణ్, జై జనసేన. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మరి మన రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మొక్కల పెంపకం అనేది, క్లీనింగ్ అనేది, తర్వాత ఇతర డ్రైనేజీలు అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయన చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన పెందుర్తి ఎమ్మెల్యే మన పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ పరిధిలో ఈ 54 పంచాయతీలు 10 వార్డులను కూడా మంచి ఘనంగా ఈవేళ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలకి ఇంతకుముందు ఈ పంచాయతీలలో కూడా మంచి ఆయన ఇచ్చిన స్పందన మరి చాలా ఘనంగా, మరి ఆయన ఎప్పుడు 100 రూపాయలు 200 రూపాయలతో జెండా వందనం జరిగేది ఎప్పుడు పూర్వం నుంచి కూడా. మరి అది ఆయన కొత్తగా వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇదేంటని పెద్ద మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు, మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయల చొప్పున జెండా వందనకి ఇవ్వడం జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ తాలూకా వ్యక్తిత్వం ఏంటో, ఆయన రాజకీయ విధానం ఏంటో, రేపు ముందు రాబోయే రోజుల్లో తాలూకా విధానం ఏమిటనేది ఆయన అందరికీ కూడా తెలియపరిచినట్టే మరి అందరికీ కూడా మీరు. సబ్బవరం సూర్య మెడికల్ షాప్ అధినేత గండి బాబ్జీ అభిమాని బాదిరెడ్డి లక్ష్మణ ఆర్థిక సహాయంతో సబ్బవరం మండలంని గుడివాడ వద్దన్న జనరేషన్ యువ అనాథాశ్రమంలో సుమారు 50,000 రూపాయలతో పిల్లలకు రగ్గులు, బుట్టలు, పళ్ళు, బిస్కెట్స్, పళ్ల రసాలు గండి వంశీ చేతుల మీదుగా అందజేశారు. ముందుగా కేక్ కట్ చేసి బాలలకు తినిపించారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జీ తనయుడు గండి వంశీ ప్రారంభించగా, పెందుర్తిలో
లోయలో వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొటివాడ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో సూర్య మెడికల్స్ అధినేత బాదిరెడ్డి లక్ష్మణ్ అని గండి వంశీ అభినందించారు. బాబ్జీ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పిల్లలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని లక్ష్మణ్ని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు జన్మదించుకుంటూ గండి బాబ్జీ గారు గత 30-40 ఏళ్ళుగా మన ప్రాంతానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. రాజకీయంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా తన నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన వెంట తిరిగే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వ్యక్తి గండి బాబ్జీ గారు. ముఖ్యంగా కార్యకర్తల మనిషి. ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు, కార్యకర్తలుగానే చూస్తారు. శ్రీ సూర్య మెడికల్ స్టోర్ యజమాని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే గారైన గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినం పురస్కరించుకొని ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు సబ్బవరంలో ఉన్నటువంటి గొడ్డువాడలో ఉన్నటువంటి ఈ అనాథాశ్రమంలో స్కూల్ పిల్లలకి ఈ డ్రెస్సులు ఉంటాయి, స్కూల్ యూనిఫామ్స్, బ్యాంక్లెట్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ ఆయన జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 70 మంది పిల్లలండి. 70 మంది పిల్లలకి ప్రతి ఒక్క పిల్లడికి డ్రెస్సు, ఒక బ్యాంక్లెట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం విశాఖ జిల్లాలో కూడా కార్యకర్తలందరూ అన్ని వార్డుల్లో కూడా ఆయన జన్మదినం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ మధ్య నాయకుల జన్మదినాలు ఎలా అయిపోయాయి అంటే స్టేజ్ కార్యక్రమాలు, ఈ డ్యాన్స్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. కానీ ఈసారి మన కార్యకర్తలంతా కూడా సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య మంచి కార్యక్రమాలు పెట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, అనాథాశ్రమాల్లో పళ్ళు పంచడం కానీ, వృద్ధులకు పళ్ళు పంచడం కానీ, అలానే మహిళలకు చీరలు పంచడం కానీ, ఇలా పిల్లలకు కూడా ఇలా యూనిఫామ్లు ఇవ్వడము, పళ్ళు పంచడం ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చాలా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి. గండి బాబ్జీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయన మనకి మరింత ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసిన లక్ష్మణ్ గారిని, గండిదేవుడి గారిని, ఇక్కడ వచ్చిన నాయకులందరినీ పేరు పేరున నేను ప్రశంసిస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్యవేదిక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన యువత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ. ట్యావన్ ఫిషింగ్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.